మిత్రులారా, ఇవాళ ఆగస్టు 7, 2026. 1990 ఇదే రోజు ఆగస్టు 7న భారతదేశంలో అధికారంలో ప్రాతినిధ్యం వహించడానికి తక్కువ అవకాశాలుండి అభివృద్ధిలో భాగస్వామ్యమై కూడా సంపదలో సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాల కోసం మండల్ కమిషన్ 27% రిజర్వేషన్, కేంద్ర అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం బిల్లు తీసుకొని వచ్చింది. దాన్ని విపి సింగ్ ప్రభుత్వం ఆమోదించడంతో మీ అందరికీ తెలుసు. తర్వాత పరిణామాలు ఏమైనా 1990లో నేను గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్నా. రిజర్వేషన్ ఒక్కసారి ఢిల్లీ వేదికగా ప్రకటించబడిన తర్వాత విపి సింగ్ దిష్టి బొమ్మలు తగలబెట్టడంతో పాటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేకమైనటువంటి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు మనం బాగా గుర్తుండే ఉండాలి. దురదృష్టం, కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డది కూడా మీరు అప్పుడు గమనించుంటారు. ఇప్పుడైతే ఆర్నాబ్ గోస్వామిని మాట్లాడుతున్నారు చాలా విషయాలు రిజర్వేషన్ వ్యతిరేకంగా, లేదా ఇంకా చాలా విషయాలు. కానీ అప్పుడు ఒక గోస్వామి పాపం ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నం చేసినారు. అదృష్టవశాత్తు ఆ పిల్లవాడిని కాపాడగలిగారు. ఎందుకు విషయం చెప్తున్నట్టే, ఆ ఉద్యమంలో రిజర్వేషన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాలకు కౌంటర్గా ప్రో రిజర్వేషన్ కమిటీ ఆనాడు స్టేట్లో పనిచేసింది. రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ పేరులో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఉద్యమాలు నడిచినాయి. జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు, నేను చాలామంది కలిసి ఆనాడు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు. దానికి నేను కన్వీనర్ కూడా. 36 సంవత్సరాలుగా వస్తా ఉంది. ఇప్పటికీ వాళ్ళ 27% రిజర్వేషన్ అన్నారు కదా. ఈ మధ్యకాలంలో 2012, 2006 చాలా సందర్భాల్లో చేసినటువంటి, ఇప్పుడు ఈ క్షణానికి ఇస్తున్నటువంటి సామాజిక పరిశోధనలో, సర్వేలలో కూడా కేంద్ర సంస్థలలో కానీ చాలా సంస్థల్లో కానీ బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క ఉద్యోగాల సంఖ్య టాప్ ర్యాంక్స్ లోపల ఇప్పుడు కూడా 12%, 10% దాటినటువంటి పరిస్థితున్నారు. ఎందుకు ఈ సందర్భం గుర్తు చేస్తున్నట్టే, అయినప్పటికీ కూడా రిజర్వేషన్లని ప్రతిభను అన్యాయం చేస్తూ కొన్ని వర్గాలకు అవకాశం లేకుండా రిజర్వేషన్స్ అడ్డుపడుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మనం మాట్లాడవలసిన విషయం కూడా ఒకటి ఉన్నది. మనం అంటే కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాదు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు, సమాజంలో సామాజిక న్యాయం కావాలి, వాళ్ళు తక్కువగా రిప్రజెంట్ చేయబడ్డరు, మేము విపి సింగ్ లాగా విశాలంగా ఆలోచించాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ ఈ రిజర్వేషన్ 27% అయినా ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి. అది బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయడం కోసం నేను మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు మొన్న ఒక మంచి పరిణామం ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ మీద ఒక అపవాదే అనుకోండి, నిజమే అనుకోండి, ఏదైనా కావచ్చు, ఒక చర్చ నడిచింది, దేశమంతా చర్చించింది. సమాజమే దేవాలయం అని చెప్పి నడిచేటువంటి స్వాతంత్రానంతర పోరాటంలో, రాజకీయాల్లో సమాజమే దేవాలయం అనేటువంటి చర్చని, ప్రధాన అంశాన్ని వదిలిపెట్టేసేసి దేవాలయంలోనే సమాజం అనేటువంటి చర్చ ఏదైతే ఉందో, మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిచిందని చెప్పేసి అప్పుడు ప్రవీణ్ తొగాడియా వీళ్ళందరూ కూడా మాట్లాడిన సందర్భాన్ని అందరూ మీ అందరికి గుర్తు చేసుకుంటే, ఇవాళ మోహన్ భగవత్ గారు రిజర్వేషన్ ఉండవలసిందే, ఎందుకంటే ఈ దేశంలో ఏ వర్గాలు వెనుకబడ్డాయి మనకు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి అది హిందూ సమాజాన్ని ఇంకా వైడన్గా విస్తృతిగా చూపట్టగలిగితే తప్ప అది దాన్ని వ్యతిరేకిస్తే, రిజర్వేషన్ వ్యతిరేకిస్తే సంకుచిత స్వభావమే అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని మనందరం ఆహ్వానించవలసిందే. ఆచరణ రీత్యా కూడా ఇప్పటిదాకా దేశంలో ఆర్ఎస్ఎస్ అనుకూలంగా పోస్టు పెట్టే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మోహన్ భగవత్ అన్న తర్వాత కూడా మీరు సామాజిక మాధ్యమాల్లో కూడా ఏది పడితే అది మాట్లాడి సమాజంలో ఒక అతిపెద్ద వర్గాన్ని మీరు హేళన చేసినట్టయితే జరిగే నష్టానికి భారతదేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకోసమే దయచేసి సమాజంలో వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశం 100 సంవత్సరాల ఒక వెనుకబడతనంతో వచ్చింది కాబట్టి దాన్ని ఆహ్వానించాలి. అదేవిధంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఎదిగినటువంటి నాయకులు కూడా
తమ రోజువారీ జీవితంలో రాజకీయాల్లో ఏ వర్గాలకు ఎవరికి ఏం మాట్లాడుతున్న వేరే సంగతి, కానీ తమ వర్గాల రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో అది ఏ రకమైన మార్పులు వచ్చినా సరే ఆహ్వానించి మిగతా అట్టడి వర్గాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి అందడం లేదు అపవాదం కూడా ఉంది. అది వాళ్ళకు కూడా చేరే విధంగా అన్ని వర్గాలకు చేరే విధంగా కొట్టాడవలసిన బాధ్యత ఉన్నది. పలు సందర్భాల్లో మీ అందరికీ తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ ఏఐఎంఎస్ కానీ ప్రతిష్టాత్మక ప్రతి యూనివర్సిటీలో వాళ్ళంతా ప్రతిభకే పెద్దపీట వేసినట్టు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ ఎగ్గొట్టేటువంటి అనేక పనులు చేస్తున్నారు. అవి మానుకోవాలి. అట్లా చేయడం ద్వారా సమాజంలో ఒక రెసిస్టెన్స్ అట్టడి వర్గాలు ఎదుర్కోవాల్సి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఆగస్టు 7 అంటే ఈ రిజర్వేషన్ వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద బాధ్యతను ఈ అట్టడు వర్గాల బహుజన సమాజం నుంచి ఎదిగినటువంటి ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఆ రిజర్వేషన్ అమలు కోసం తమ వర్గాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం చేయడం కోసం తమ వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు చట్టసభల్లో ఆకాశంలో సగం అన్నట్టుగా ఆ రిజర్వేషన్ వాళ్ళకు కూడా వర్తించే విధంగా అన్ని రంగాల్లో ఒక సామాజిక పరిపక్వతతో పాటు సమతుల్యత కూడా రావాలనేటువంటి ఒక ఆశాభావంతో దృక్పథంతో పనిచేయడమే ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. 36 సంవత్సరాలంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ నడుస్తున్నటువంటి తరుణం కాబట్టి జెన్జీ జనరేషన్లో ఇవాళ జరిగిన మార్పుల్ని కూడా ఆహ్వానిస్తూ ఢిల్లీ వేదికగా మొన్న వచ్చినటువంటి కాక్రోచ్ ఉద్యమం అనుకోండి, లేదా యువత యొక్క జెన్జీ ఉద్యమం అనుకోండి, అది వచ్చిన సందర్భంలో దీని కౌంటర్గా ఆరక్షణ్ హఠావో ఉద్యమం వస్తుందని చెప్పేసి కూడా ఒక మాట చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ అట్లాంటి చాలా విఫల ప్రయత్నాలు చేసినారు. దయచేసి సమాజాన్ని మరోసారి అల్లకల్లోలం చేసి పోలరైజేషన్ ఇంకొక దిక్కు తీసుకుపోయే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయవద్దని చెప్పేసి ఆ వర్గాలకు విజ్ఞప్తి హెచ్చరిక చేస్తూ, కింది వర్గాలు తమ రిజర్వేషన్ కోసం పోరాడాలి, తమ కంటే కింది వర్గాలకు ఆ రిజర్వేషన్ పోయే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మండల్ గారికి వారి యొక్క కృషికి ఆనాడు దానికి సహకరించిన అది విపి సింగ్ గారికి, మొట్టమొదటిసారిగా ఈ కమిషన్ వేయడానికి మొరార్జీ దేశాయ్ వాళ్ళ ప్రయత్నం 1979లో వేసిందో, ఇవన్నీ ప్రయత్నాల యొక్క అంతిమంగా ఈనాటికి కూడా ఇంకా అమలు జరగడం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు జనగణన కూడా చేపట్టాలని చెప్పిన తర్వాత వచ్చినటువంటి కొంత ఆలస్యమైనా కూడా ఇవాళ వేగవంతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తామన్నది. ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సమగ్ర సర్వే జరిగింది. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు అవ్వడానికి చేసేటువంటి పని వేగవంతం చేయడం తెలంగాణలో కూడా ఒక పెద్ద ఇవాళ ఒక సవాల్గా ఉంది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతమైన ప్రభుత్వం కూడా అన్ని వర్గాలను కలుపుకుపోయి అది సాకారమయ్యే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.